నమస్కారం సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది చక్రాయపేట మండలం కల్లూరుపల్లి తాండా గ్రామ సర్పంచ్ని. నా పేరు పురుషోత్తమ నాయక్. గత 5 ఏళ్ల ముందు వచ్చిన పరిపాలనకు ఈ పరిపాలనకు చాలా తేడా, 100% తేడాలతో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు హ్యాట్రిక్ కొడుతున్నాడు. మళ్ళా రెండో సీఎం గా హ్యాట్రిక్ కొడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన పెట్టిన ప్రవేశ పథకాలన్నీ చెప్పేసి ఇప్పుడు నవరత్నాల్లో గానీ మరి ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలలో చాలా మెరుగ్గా అందరికీ లబ్ధి పొందినారు. అందరికి డైరెక్ట్ పేద ప్రజలు బాగుపడ్డారు. పేద ప్రజలకు అందే ప్రతి ఒక్కరికి ఒక నాయకుని దగ్గర పోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఈ పథకాల వల్ల అందరు సోమరిపోతులైనారు అని చెప్తున్నారు. వాళ్ళు డామినేషన్ చేసేదానికి, వాళ్ళు మెబ్బు పెట్టడానికి, ప్రజలను మెబ్బు పెట్టడానికి, వాళ్ళు మెబ్బు పెట్టడము, వాళ్ళు చెప్పడం ఎవరు జనాలు నమ్మే ప్రసక్తులు లేరు. వాళ్ళు ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా అబద్ధాల కూతులతో మనం ఇంకా ముందుకు పోవాలని చూస్తారో ఆ ప్లాన్ అయితే సాగవు. ఇప్పుడు 100% ఈసారి ఆడ ఫస్ట్ కుప్పంలోనే ఓడిపోయేది ఖాయం. ఆయన అయితే చిత్తు ఓడిపోతున్నాడు అన్నమాట. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు కలిసి వచ్చేదానికి, జనాలను ముంచేదానికి అది జనాలను ముంచేదానికి అన్నమాట. ప్రజలు ఒకటే తెలుసుకోవాలా. ఎందుకంటే ప్రజలను ముగ్గురు కలుసుకొని వస్తున్నారంటే ప్రజలను వాళ్ళు బాగుపరచడానికి కాదు, ప్రజలను పిండి చేసేదానికి వస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి జీవాలు మేపుకుంటా అంటే ఇక్కడ నుంచి తోడేళ్ళు ఎట్లా వస్తున్నాయో ఆ రకంగా వస్తున్నారు అనమాట. యాడా ఒక్కటి చెప్పిన ఒక్క పథకం కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు చంద్రబాబు ప్రభుత్వంలో. ఏది లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహాకూటమి పెట్టినారు. మహాకూటమి చిత్తు ఓడించినారు అన్నమాట. మహాకూటమి అంటే జగన్ గారికి 175 ఫుల్ అది జరిగేదైతే ఖాయం. ఇప్పుడు పెట్టిన పథకాల కంటే ఇప్పుడు మన సారు బస్సు యాత్ర పెడుతున్నాడు. బస్సు యాత్రకు పోతూ ఇంకా ఎన్ని పథకాలు చెప్పేది కూడా ప్రజలకు ఇంకా 9వ తేదీ ప్రకటిస్తాడు. ఆ పథకాలను బట్టి ఇంకా ఏమి ప్రకటిస్తాడు అనేది జనాలు బాగా చూస్తున్నారు అన్నమాట. మీరు ఏదైతే ఇంకా మంచిగా ఉంటది మాకు అని అనుకుంటున్నారు. మా కళ్ళ ముందు జగన్ ఉంటే చాలా, అదే మాకు మంచి. ఆయన సీఎం అయితే అదే మంచి. ఆయన మా కళ్ళ ముందు ఉంటే చాలా, అదే అంటే ప్రతి ఒక్కరు కోరుకుంటే జగన్మోహన్ చిన్న పిల్లలకి ఎత్తినా కూడా జై జగన్ అంటారు, జగన్ మామ జై అని అంటారు. నా పేరు బి తిరుపతి నాయక్, కేరుగుడి గ్రామం, చక్రాపేట మండలం. ఈ రోజు నేను ఏమేమి లబ్ధి పొందారండి? మాకు ఆల్మోస్ట్ జగన్ సార్ పెట్టిన పథకాలన్నీ వచ్చాయి. నాకు గత 5 ఏళ్ల కింద ఫ్యాంక్రియాజ్ వచ్చిండే. ఫ్యాంక్రియాజ్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాను. నా డబ్బు పోగొట్టుకోవడం కూడా జరిగింది. కావున నేను సార్ను కన్సల్ట్ అయ్యి ఈ విధంగా చెప్తే నాకు ప్రైవేట్ హాస్పిటల్కు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారు. కాబట్టి మేము ఆరోగ్యశ్రీ ద్వారా మీకు అన్ని ఇండ్లు కట్టుకున్నాము. మీరు లబ్ధి పొందారండి? 15 లక్షలు. ఓకే అండి. ఇప్పుడు మీ గ్రామం ఎలా ఉందండి? మంచిగా ఉందా? అంతా స్వచ్ఛంగా ఉంది. ఒకటే వన్స్ మోర్ డైలాగ్, అన్నములో పెరుగులేదు, జగనన్నకు తిరుగులేదు. అంతే అండి. కుప్పం చక్రాయపేట. చాలా దూరం నుంచి ఆ కుప్పం కాదు, చక్రాయపేట. ఇప్పుడు జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని పేద ప్రజలకు చేరుతున్నాయంటారు? బ్రహ్మాండంగా చేరుతున్నాయి. ఎవరి పర్మిషన్ లేదు, డైరెక్ట్ వాలంటీర్లు, సచివాలయం. మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటారు సార్? ఏముంది, ఇంకా అంతే అయిపోయింది. లాస్ట్ ఇదే. నేను గెలుస్తా అని చెప్పేసి మంగళగిరిలో మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈసారి మంగళగిరిలో అసలు లాస్ట్ ఇదే ఎలక్షన్. లోకేష్ ఏది గెలిచేది? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు. సార్ వాళ్ళ ముగ్గురికి అంటే వాళ్ళ ఆపోజిషన్ లేడీస్ ని పెట్టారు ఎందుకని సార్? ఇంకా మరి మగవాళ్ళు కావాలా? మళ్ళా మీకు ఆడవాళ్ళే గెలుస్తారు కాదు, మీకు మళ్ళా మగవాళ్ళని పెట్టి గెలిపియాలి, ఆడవాళ్ళే గెలుస్తారు మీ మీద. అంతే మీ రాజకీయం. ఇదే లాస్ట్. చంద్రబాబు నాయుడు రాజకీయం ఇదే లాస్ట్. ఎన్ని సీట్లు వస్తాయి సార్? ఎవరికి? 175 ఖచ్చితంగా వస్తాయి. Please subscribe .news.